ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం మన సొంత ఆలోచనలు చొప్పున, సొంత ఉద్దేశాలు చొప్పున మనం నడుస్తూ ఉంటాము. కానీ ఈ రోజున మనం గమనించినట్లయితే మరి ఈ లోకంలో మనం నడిచేటువంటి నడతను బట్టి మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనదై ఉంటూ ఉన్నది. కీర్తనకారుడు మొదటి కీర్తనలో చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా ఈ లోకములో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడవలసినటువంటి వారమై అంటూ ఉన్నాము. కనుక మనము నడిచేటువంటి నడక చాలా ప్రాముఖ్యమైనదని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయించి ఉన్నాను. దుష్టుల ఆలోచన చొప్పున ఈ లోకంలో మనము నడవకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా నడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. దుష్టుల ఆలోచనకు దూరంగా ఉండి మనం నడవలసినటువంటి వారమై అంటున్నాం. ఈ లోకంలో మన యొక్క స్నేహము లేకపోతే మన యొక్క జీవితము చాలా వరకు మనలను చెడు మార్గంలో నడిపిస్తూ ఉంది. నేటి సమాజంలో మనం చూసినట్లయితే మన సహవాసం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో నడవలేకపోతూ ఉన్నాం. అది మంచి మార్గము కాదు కూడా గ్రహించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నేటి సమాజంలో చూసినట్లయితే కనుక చెడు ప్రభావము మంచి మీద ఎక్కువగా చూపిస్తూ ఉంది. కనుక ఈ రోజున నేటి క్రైస్తవులు, దేవుని పిల్లలు సైతం కూడా చెడు వాటి మీద ఎక్కువ దృష్టి నిలిపి వారి నడతలను చెడిపి వేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన నడతలు మనము కనిపెట్టి చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో నడవండి. ఎందుకంటే ఈ రోజున మన నడక సరిగా లేకపోతే కనుక మన గమ్యం చేరలేం కదా. నడుస్తూ ఉంటాం, మనం నడిచేటువంటి మార్గము సరైనది కాకపోతే మనము సరైనటువంటి గమ్యానికి చేర్చబడలేము. కాబట్టి ఈ రోజున మన నడకను మనం సరి చేసుకోవాల్సిన వారమే అంటూ ఉన్నాము. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. దుష్టుడు అనగా సాతాను అనేకమైనటువంటి తంత్రములు కల్పించి ఈ రోజున మనలను తప్పు మార్గంలో నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అందుచేత మన మార్గములను మనం సరి చేసుకోవాల్సిన వారమే అంటున్నాం. నీతి మార్గంలో నడవమంటున్నాడు. కనుక మేలు కలుగు మార్గంలో నడవమంటున్నాడు. ఆశీర్వాదకరమైన మార్గంలో నడవమంటున్నాడు. ఈ రోజున ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు విడిచిపెట్టి మనం ఒకవేళ దుష్టుని మార్గంలో వెళ్తూ ఉంటే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవా నన్ను నీతి మార్గంలో నడిపించిన ఆయన, యథార్థమైన మార్గంలో నడిపించు ప్రభువా. అలాగే ముఖ్యంగా ప్రభువా, ఎదుగో తండ్రి, నేను నీతి మార్గంలో నడిచి నీ బిడ్డగా జీవించే కృప దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజున ప్రభువా, దుష్టుని ఆలోచన చొప్పున నడువక అని ప్రభువా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము ఈ లోకములో చెడు మార్గములో నడవకుండా ప్రభువా నీ మార్గములో, నీతి మార్గములో, యథార్థమైన మార్గంలో నాయనా నీ రాజ్యానికి నడిపించే మార్గంలో నడిచే కృప దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు జరిగించుకున్న బిడ్డలను దీవించండి, దీర్ఘాయువును దయచేయండి. అలాగే ప్రభువా, పెళ్లి రోజులు జరిగించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇలాంటి క్షేమకరమైన దినాలు మరెన్నో చూసే కృప దయచేయండి. అలాగే ప్రభువా నాయన, నిరుద్యోగ బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. చెడు అలవాట్లకు బానిసలైపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చెడ్డ మార్గాన్ని విడిచి అనేక మంది యవనస్తులు నీతి మార్గంలో నాయన సరైన మార్గంలో నడుచు ప్రభువా ఆస్వాదించబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.